Excella Education Study in USA assured scholarship. Contact 9881 రాష్ట్రంలో మేడిగడ్డ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం రేపు మేడిగడ్డ సందర్శనకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా ఈ అంశంపైనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అదేవిధంగా మాజీ మంత్రి కుప్పలేశ్వర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఆరోపిస్తుందో మేడిగడ్డ అంశంపై మొత్తంగా అసలు ఆ మేడిగడ్డ ప్రాజెక్టే పనికిరాదు, అదేవిధంగా మీ యొక్క నేత కేసీఆర్ కూడా ఇన్వైట్ చేస్తామంటున్నారు. ఆ తర్వాత టోటల్ గా అది ఫెయిల్ అని చెప్తే కూడా కామెంట్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండని అనుకోవడానికి కూడా వీల్లేదు. అన్నీ తెలిసి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతున్నది. ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపుగా 17 పంప్ హౌజులు ఉన్నాయి. తర్వాత 1400 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్స్ ఉన్నాయి. తర్వాత సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, తర్వాత వేరే వేరే జిల్లాలలో చాలా చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. నీళ్లను ఎత్తిపోసే ప్రాజెక్ట్. కాళేశ్వరం దగ్గరనే ఎందుకు కట్టిండ్రు అని అంటే, కాళేశ్వరం దగ్గర కట్టడానికి ప్రధాన కారణం అక్కడ ప్రాణహిత జాయిన్ అవుతుంది కాబట్టి, నది కలుస్తుంది కాబట్టి, రెండు నదుల కలయిక వల్ల అక్కడ నీళ్ల లభ్యత ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి నిపుణుల యొక్క ఆలోచన మేరకు అక్కడ ప్రాజెక్టు కట్టింది. మేడిగడ్డ మొత్తం కట్టిన ప్రాజెక్టు వాల్యూ అంతా కూడా 6,000 కోట్ల లోపే. తర్వాత 9.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నీళ్ళు ఇస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో చిన్న డిఫెక్ట్ దాన్ని చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదనే మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ప్రాంతం. నీళ్లను ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు గడబడేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు కావచ్చు, అనేక ఎక్స్టెన్షన్ కెనాల్స్ కావచ్చు, ఇదివరకు వదిలిపెట్టినటువంటి 23 భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడం కావచ్చు. ఇలా నల్గొండలో మీటింగ్ పెడుతుంది మా పార్టీ తరఫున మా అధినేత కేసీఆర్ గారు. అదేవిధంగా అక్కడ కృష్ణా నది జలాల మీద ఉన్నటువంటి తెలంగాణ హక్కులను కాపాడడంలో కావచ్చు, ఫ్లోరైడ్ నుంచి ప్రజలను కాపాడినటువంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ ఊహించినటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఇవన్నీ ఏవి కూడా బాగా జరగలేదు, ఇదంతా విఫల ప్రయత్నం అని చెప్పే అటువంటి దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. అంటే కృష్ణానది జలాల విషయానికి వస్తే గత ప్రభుత్వం ఏదైతే సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషి అప్పజెప్పింది అని చెప్పేసి బట్టి ఆరోపణలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది నిజమేనా? ఆరోపణలు చేయడం వేరు. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆరోపణలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును తప్పు చూపించి ప్రజలు అయితే ఇప్పుడు 6 హామీలు అమలు చేయాలి, అవి అమలు చేయరు. అవి అమలు చేయడం కాబట్టి ఇవి చేయబట్టే అమలు చేస్తలేము. ఎందుకు అంటే ఇగో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల డబ్బులు అయింది, అప్పుల పాలైంది రాష్ట్రం అని ఒక మాయమాటలు చెప్పి ప్రజలను ఒక రకంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు తెలుసు ఇప్పుడు నీళ్ళు వస్తలేవు. పోయిన సంవత్సరం నీళ్ళు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎందుకు వస్తలేవు? పోయిన సంవత్సరం ఈ దినానికి మొత్తం చెరువులు నీళ్లు ఉన్నాయి, నిండి ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అంటే చేతగాక, చేయడానికి చొరవ తీసుకోలేక, చేసే ఉద్దేశం లేక. ఉద్దేశం వల్ల ఒకటే, కేసీఆర్ను గత ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి పని తప్ప ప్రజలకు తక్షణం ఏం కావాలి? ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది, వాళ్ళకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు కాదు. 300 కోట్లు అయితే ఏదైతే ఒక్క పిల్లర్ కుంగిందో దానికి అవతలి పిల్లర్ యువతలి పిల్లర్ని కనుక రిపేర్ చేసినట్టయితే మేడిగడ్డ ప్రాజెక్టు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. 86 పిల్లర్లలో ఒక పిల్లర్ ఎందుకు కుంగిందో కూడా ఇప్పుడు తెలుసుకోలేదు. దానికి ఒక నిపుణుల కమిటీ రాలే. ఎవరో డిఈ లెవెల్ అధికారులు, ఈ లెవెల్ అధికారులు పోయి ఆడ చూసి అంతా ఏదో హంగామా చేస్తున్నారు ప్రెస్ ముంగట తప్ప దాంట్లో అర్థం పర్థం లేదు.
కాబట్టి ఇది ప్రజలు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ప్రజలు డిస్కషన్ అవుతుంది రైతులలో కూడా, వీళ్ళు కావాలని ఇది చేస్తున్నారు. లేదంటే నీళ్లు నిన్న మొన్నటి దాకా ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయొచ్చు, ఎందుకు చేస్తలేరు? ఇగో ఇందుకే చేస్తలేమని బదనాం చేస్తుంది చాతగాక. లేదంటే 1,000 కోట్ల రూపాయలు, అసలు 1,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెడతాం మరి? 1,20,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసము 1,000 కోట్లు ఖర్చు పెడతారు. ఎందుకంటే ప్రధాన జీవనాధారం రైతాంగమే, వ్యవసాయమే. ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఖర్చు పెట్టే పైసలు ఖర్చు, అది ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? వాటర్ పంపింగ్ చేయాలి, ఎవరి కోసం? ఎక్కడికో పోవాలి, దాదాపు 750 మీటర్ల ఎత్తుకు నీళ్లు పోవాలి, వట్టిగానే పోతాయా? మరి ఎందుకు 60-70 ఏళ్ళు పోలేదు? అప్పుడు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? నీళ్ళు ఎందుకు ఎక్కలేదు? అప్పుడు రిజర్వాయర్లు ఎందుకు లేవు? అయ్యో, మల్లన్న సాగర్ కావచ్చు, కొండ పోషమ్మ కావచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి 2 స్థానాలు కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మీకు టికెట్ వస్తుందని భావిస్తున్నారా? పార్టీ అధిష్టానం నుంచి మీకు అనుకూలంగా సంకేతాలు ఏమైనా వచ్చాయా? అంటే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. నేను గతంలో కూడా ఉద్యమం నుంచి ఇప్పటిదాకా ఉన్నాము, 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాం, మంత్రిగా చీఫ్ విప్గా ఉన్నా. కాబట్టి పరిశీలనలో ఉన్నాం. పార్టీ అయితే ఇదివరకు ఏ రకమైన సంకేతాలు ఇవ్వలేదు. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉండి పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళుగానే వస్తున్నాం. ఆ పార్టీలో ఎవరికి అవకాశం ఇచ్చినా వాళ్ళ గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ ఏదైతే ఎంపీ ఉన్నారో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి మీకు లైన్ క్లియర్ అయినటువంటి ఒక భావన కాంగ్రెస్ పార్టీ, మన టిఆర్ఎస్ పార్టీ శ్రేణిలో వచ్చింది కదా? నిజమే. నేను కావచ్చు, మా బాల్క సుమన్ కావచ్చు ఉన్నాము. పార్టీ ఎవరిని ఆదేశించినా, ఎవరికి అవకాశం ఇచ్చినా తప్పకుండా పార్టీ గెలుపు కోసం పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోవడం, మా ఎంపీని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే ఫైనల్ గా 2014 ఎన్నికల్లో నిధులు నియామకాలు పేరిట మీరు ఎన్నికలకు వెళ్ళారు. 2019 ఎన్నికల్లో సో ఆ మిగిలిన ప్రాజెక్టుల, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కావాలన్నటువంటి హామీలతో ముందుకెళ్లారు ప్రజల్లోకి. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రజలకు ఏ అంశాలతో వెళ్ళదలుచుకున్నారు? ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కాపాడబడాలంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఈ ప్రాంతానికే దక్కాలంటే, ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ఇంకో పార్టీకి ఉండదు. ఇప్పటికే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రకరకాల పద్ధతులలో కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లేటువంటి పరిస్థితి వస్తున్నది. ఆ విధంగా రాకుండా తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా రేపు ఎన్నికల్లో ముందుకు పోతుంది. ఓకే, ఇది మొత్తానికి సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైన, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి